యేసుక్రీస్తు వారు శిష్యులను పంపిస్తూ చెప్పిన మాట ఏంటంటే, తోడేళ్ళ మధ్యకు మిమ్మల్ని పంపిస్తున్నా కాబట్టి ఎలా ఉండాలి, ఉండాలి అనే దాని గురించి. పాముల వలె వివేకం కలిగి ఉండమంటున్నాడు. పాము వివేకం కలిగిందా? ఎలా చెప్పగలం దాని గురించి వివేకం కలిగిందని? భూమి మీద ఉన్న జంతువులన్నిట్లో సర్పము యుక్తి కలిగినదని చెప్తున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను అని రాయబడి ఉన్నది. అయితే అని రాయబడి అని యుక్తి కలిగినదని అక్కడ రాయబడి ఉన్నది. అయితే ఎలా చెప్తాము దానికి యుక్తి ఉందని? అంటే లోకానుసారంగా మనం మాట్లాడుతున్నప్పుడు విషయం ఏంటంటే, పాముకు చెవులు ఉండవంట. కానీ ఒళ్ళంతా చెవులే ఉంటాయంట. ఒళ్ళంతా కళ్ళే ఉంటాయంట. పరిస్థితులను చూస్తూ ఇది సర్పం స్పర్శతోనే ఇది మనుషులను అలికిడిని గుర్తుపడుతుందంట. మనం చెవిలో పడితేనే అది కూడా మన హృదయంలోకి ఆ మాట వెళ్తేనే మనకు అది వెళ్ళినట్టు. కానీ అది ఏం ఏం చేస్తదంటే తనను తాను కాపాడుకోవడానికి ఒకసారి ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. ఆగి నడుస్తుంది. ఎందుకు నేనెక్కడ నడుస్తున్నాను? మనుషుల దారిలో వెళ్తే నన్నెక్కడ చంపేస్తారో అని గమనిస్తూ చాలా శ్రద్ధగా ఆ పరిస్థితులన్నిటిని బట్టి వెళ్తుంది. ఇప్పుడు దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటంటే, మీరు తోడేళ్ళ మధ్యకు వెళ్తున్నారు. పాముల వలె వివేకం కలిగి లేకపోతే మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్తున్నారు. సరే వాస్తవమే. ఎందుకంటే ఏం మాట్లాడుతామో, ఎలాంటి ఇబ్బందులు పడతామో అని ఇవన్నీ అంటున్నాం. రెండో మాట చెప్పారు. అని ఏమంటే తోడేళ్ళ మధ్యకు మిమ్మల్ని పంపుచున్నాను. అదేంటి? తోడేళ్ళు పావురము హ్మ్. పావురం వంటి నిష్కపటం కలిగి ఉంటే చంపడం అది మానేస్తుందా? కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే వివేకం ఉంటే తప్పించుకోగలుగుతాం మనం. కానీ ఎదుటి వ్యక్తి అటాక్ చేయాలి అనుకున్నప్పుడు నిష్కపటం బయటకు కనిపిస్తుందా? హృదయంలో ఉండేది కదా! లోపల ఉండేది కదా! బయటికి ఎలా కనిపిస్తుంది? అది ఆ వ్యక్తికి ఎలా అర్థమవుతుంది? ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్న దాంట్లో పాము వలె వివేకం కలిగి ఉంటే చాలు కదా! నిష్కపటం ఎందుకు కావాలి? ఎందుకంటే వివేకము ఎంత అవసరమో నిష్కపటమైన మనసు అంతకంటే అవసరం. నిష్కపటమైన మనసు నువ్వు కలిగి ఉన్నప్పుడు నిజంగా ఒకవేళ నీకు వివేకం లేకపోయినా దేవుడు నీ మంచి మనసును బట్టి తప్పిస్తాడు. నువ్వెంత జ్ఞానివైనా నీ మనసులో నిష్కపటం లేకపోతే మహాజ్ఞాని అయిన సొలొమోను ఎన్ని విషయాలలో తప్పించబడ్డాడు చెప్పండి. సమయం వచ్చినప్పుడు పడిపోలేదా? మరి ఆయన జ్ఞానం ఏమైంది? మరి ఆయన వివేకం ఏమైంది? కపటంతో చేశారాయన. ఏంటది? దేవుడు ఏం చేయొద్దన్నాడో అదే చేశాడు. బాబు రాజైన వాడు వెండి, బంగారం మీద ఆశ ఉండకూడదు. గుర్రాల మీద ఆశ ఉండకూడదు. ఎందుకయ్యా గుర్రాలంటే, ప్రపంచంలోనే శ్రేష్టమైన గుర్రాలు ఆయనకుండేవి. మీకు గుర్రాలు కావాలంటే మళ్ళీ ఐగుప్తుకి వెళ్తారు. ఐగుప్తు అంటే మరలా లోకంలోకి వెళ్తారు. మొదట ఆశ లేకపోతే వెనక్కి వెళ్ళే పరిస్థితే ఉండదు. పడిపోవలసిన అవసరత లేదు. రాదు కూడా. ఇది చేస్తే నష్టపోతామా అనిపించినప్పుడు అది చేయకుండా ఉండడం కంటే దాని గురించి ఆలోచించకుండా ఉండటమే మంచిది అంటున్నాడు దేవుడు. ప్రభువు ఆహ్, నిష్కపటమైన మనసు నిజాయితీగా మనం చేసే పనిని వివేకం కలిగి చేసిన వారికన్నా మంచి రిజల్ట్ ఇస్తుంది. వివేకం వద్దని నా ఉద్దేశ్యం కాదు గానీ, మనకెంత వివేకం ఉన్నా కపటంతో చేసిన పని ఫలితం ఇవ్వదు. కాబట్టి ఆహ్, నువ్వు నిష్కపటంతో నిష్కపటమైన మనస్సుతో చేసిన పని వివేకం లేకపోయినా బ్రతికించుకోగలుగుతావు. తప్పించబడతావు. మీరు దేవుని పని చేయటానికి వెళ్ళేటప్పుడు
వివేకం ఎంత అవసరమో, నిష్కపటమైన మనస్సు అంతకంటే ఎక్కువనే అవసరము. అది బయటకు కనిపించే ఫలితం ఇవ్వకపోవచ్చు కానీ, నీ మనసున్న నీ మనసును చూస్తున్న దేవుడు నిన్నెలా తప్పించాలని తప్పకుండా అవకాశం ఇస్తారు. కాబట్టి పరిచర్యలో ఉన్న వారిని సమాజంలోకి పంపిస్తున్నారు యేసుక్రీస్తు వారు. సమాజం ఎలాంటిదంటే మరి మనమే సమాజం అక్కడ చెప్తున్నాడు తోడేళ్ళ మధ్యకు పంపిస్తున్నప్పుడు సమాజం తోడేళ్ళ వంటిదనేది ఇక్కడ అర్థమైతుంది. మరి మనం ఎలాంటి వారం? యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను సమాజంలోనికి పంపిస్తున్నారు. వారు తోడేళ్ళ వంటి వారంటున్నారు. తోడేళ్ళ మధ్యకు గొర్రెలు పంపినట్లు నేను మిమ్మును పంపించుచున్నాను అంటున్నారు. నిజానికి యేసుక్రీస్తు ఉన్నవారు చాలా అమాయకులు. ఈ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అమాయకులు, నిష్కపటులు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా చెప్తున్నా ఈ ఉదయకాలం నా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీకు జ్ఞానం లేకపోయినా పర్వాలేదు కానీ నిష్కపటంగా ఉండడం మనం నేర్చుకోగలిగితే, యథార్థంగా ఉండటం నేర్చుకోగలిగితే, ఈ హృదయంలో ఏది ఉందో అదే బయటికి చెప్పగలిగితే ఎంత భయంకరమైన సమస్యలు వచ్చినా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఎందుకో చెప్పనా? యథార్థవంతులు ఆయనకు ఇష్టలు. దేవునికి యథార్థవంతులు ఇష్టం. నిష్కపటం గలవారు ఇష్టం. ఒకవేళ నీ మాట ఎదుటి వాళ్ళని నొప్పించవచ్చు. మీరు కదా మనం చదివాం కదా! దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుందని పౌలు గారు చెప్పడానికి ముందు జరిగింది. పౌలు గారు ఒక సమాచారాన్ని పంపిస్తే చాలా బాధ కలిగింది, ఏడుపు వచ్చింది అని ఏడుస్తున్నారు. అప్పుడు చెప్పిన మాట పౌలు గారు ఏమని తెలుసా? మీరు ఏడవడం నాకిష్టమే. ఎందుకంటే మీ మేలు కోరి నేను మాట్లాడాను. ఒకవేళ ఇలా మాట్లాడే బోధకులు కరువై ఉండవచ్చు. ఈ రోజుల్లో చూసుకుంటే. ఒకవేళ మాట్లాడినా తీసుకునే స్థితిలో విశ్వాసులు లేరు. కానీ దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు నిష్కపటమైన మనస్సుతో చేస్తే ఏనాటికైనా మంచి ఫలితం చూస్తావని. ఒకవైపు నిందలు, అవమానాలు వస్తూనే ఉంటాయి. కానీ మరోవైపు మాత్రం తప్పకుండా ఆత్మ ఫలితం చూస్తాము. అయితే ఇక్కడ నిష్కపటమైన మనసు నిన్ను ఎలాంటి వారి మధ్యకు పంపిస్తున్నాడు దేవుడు అనంటే తోడేళ్ళ వంటివాడు. తోడేళ్ళ మధ్యకు అంటే సమాజము తోడేళ్ళ వంటి వారే అయ్యున్నారు. అంటే ఇలాంటి పరిస్థితులు ఈ రోజే కాదు. ఆ రోజుల్లో గూడా శిష్యులకు ఇంతకన్నా భయంకరమైన పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అయితే అలనాటి ఆ పరిస్థితులు ఈ రోజుల్లో గూడా ఉన్నది. ఏంటంటే ఎక్కడైనా సరే సువార్త అంటే మరీ వ్యతిరేకమైపోయింది. ఎందుకో అర్థం గాని విషయం. అంటే ఆ రోజుల్లో అంటే చదువు, నాలెడ్జ్ తక్కువుంది గాబట్టి ఆహ్, కొంత కథల మాదిరిగా చెప్పుకున్నారు. మా వాక్యం ఏదైనా సరే అందరికి అర్థమయ్యేలాగా. మా ఊర్లో అయితే చెప్తారు పెద్దవాళ్ళు. వాక్యం కంటే పాటలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేదంట. వాళ్ళకు చదువు లేదు గాబట్టి, వాళ్ళకి తెలిసింది ఒక కథ రూపంలో చెప్పి, ఆ పాట పాడి అందరిని ఆ లేడీస్‌నంతా ఇట్లా బొడ్డెమ్మిపిచ్చేవాళ్ళంట. ఆ పాట పాడుకుంటూ బొడ్డెమ్మిపిచ్చేది. అందులోనే వాళ్ళు దేవుని వాక్యం నేర్చుకునేవాళ్ళంట. ఎంతసేపున్నా ఆరాధన జేసేవాళ్ళంట. ఎందుకోసమంటే అప్పుడు కొంచెము చదువు తక్కువుంది గాబట్టి, ఆ విధంగా నేర్పించిండ్రు. ఆ! అది గొప్ప సేవనే. అది తక్కువ అని అనుకోవడానికి లేదు. అయితే అలాంటి పరిస్థితుల్లో కొంత ఇంత లోతైన వాక్యము నేర్చుకోలేదు. అయితే ఈ రోజుల్లో బలమైన వాక్యం సమాజంలోకి వెళ్తుంటే తీసుకోలేకపోతుంది సమాజం. ఎట్లా అంటే ఏ వాక్యం చెప్తుంది ఏంది? మంచినే బోధిస్తుంది. కానీ అది తీసుకోవడానికి సిద్ధంగా లేదు మనసు. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ రోజు గాదు, ఈ రోజు గూడా వస్తున్నాయి సేవకులకు. ఏందనంటే తోడేళ్ళ వంటి మనుషులు. మంచి ప్రకటించబడుతుంది. కానీ మంచికి స్థానం లేదు. ఏదన్నా మనము కొన్ని సందర్భాలలో మనం ఒక మార్కెట్‌కెళ్ళినామంటే వెజిటబుల్స్ మార్కెట్‌కెళ్ళినామనుకోండి అన్నీ చూస్తాము. అన్నీ చూసి ఏవో ఒకటిలో 1 కేజీ అని యేసుకుంటాం మనం. మంచి వాటిని తీసుకుంటాం. కానీ అదే ఆత్మీయ స్థితిలోకొచ్చినప్పుడు వాక్యం బహిరంగంగా ప్రకటించబడుతున్నప్పుడు మంచే కదా! ఏం జెప్తుంది?
మంచిని వెంబడించమంటుందంతే. క్రీస్తు ఆహ్, అన్ అదే విగ్రహారాధన అనేది దాంట్లో ఆత్మ లేదు. గ్రహించమని చెప్తుంది. లేదు. అదే కరెక్ట్ అని అంటున్నారు. వే ఏవైతే లోకానుసారమైన వ్యసనాలున్నవో అవి వద్దని చెప్తుంది. అది లేని కుటుంబాలు సంతోషంగున్నాయి. ఏవైతే లోకానుసారమైన వ్యసనాలున్నాయో, తాగుడు తాగుడుకు బానిసైన వాళ్ళ కుటుంబాలలో నెమ్మది లేకుండా ఉంటాం. వాళ్ళొక్కటి తాగడం వల్ల కుటుంబమంతా నెమ్మది లేని పరిస్థితిలోకి ఉంటున్నాయి. అది వద్దని చెప్తున్నప్పుడు, అది తప్పుగానే తీసుకుంటున్నారు. మంచి కనిపించట్లేదు అక్కడ. కానీ వాక్యము సత్యంని బోధిస్తున్నప్పుడు తీసుకోవడానికి, అంగీకరించడానికి మనసు సిద్ధంగా లేకుండా పోయింది. అంటే సాతాను అట్టి హృదయములో తన స్థావరం అయిపోయింది. తిష్ట వేసుకొనుంది. అయితే ఇక్కడ అట్లాంటి తోడేల స్వభావం వంటి సమాజంలోకి గొర్రెల వలె మిమ్మల్ని పంపిస్తున్నాను. పంపించినప్పుడు మీరెలా ఉండాలనేది గూడా ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. అయితే పాము వలె వివేకము కలిగి, పావురం వలె నిష్కపటం కలిగి ఉండమంటున్నారు. అయితే మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. అయితే దేవుడిక్కడ రాయించిండు. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్ములను కొరడాలతో కొట్టింతురంట. దీనికి జనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును, రాజుల యొద్దకును తేబడుదురంట. అయితే చాలా మంచి విషయం ఇది. ఈ విధంగా ఇది జరిగిందనంటే, నీ ఆ వాక్యం అక్కడ బడిన వాక్యము ఫలిస్తుంది గాబట్టి. అవును. ఒక్కసారి, 2 సార్లు ఒకటే పర్సన్ అన్ని సార్లు మనల్ని సభలకు అప్పచెప్పరు గదా! వాళ్ళకిప్పుడు ఒకసారి మనల్ని అలాంటి పరిస్థితిలోకి తీసుకుపోయిండ్రు. శ్రమల గుండా మనల్ని తోసేసిర్రనుకోండి. పర్లేదు మళ్ళీ ప్రార్థన చేద్దాం. వాళ్ళకు ఎదురు తిరిగి ఇంకోలాగా అవసరం లేదు. ప్రేమ స్వభావంతో మరొకసారి వారి గురించి ప్రార్థన చేసి, ఇంకో రూపంలో ఇంకొకరు అదే వాక్యం ప్రకటించిండ్రనుకోండి, వాళ్ళకొక ఆలోచన రాదా? అయితే వస్తది ఖచ్చితంగా. వాళ్ళకి మారు మనసొస్తది. అంటే మనం అక్కడ జరిగింది ఇన్సిడెంట్ అని దాన్ని వదిలిపెట్టుకోనుంటే వీల్లేదు. కొంచెం వివేచన జ్ఞానంతో కలిగి కొంచెం ముందుకెళ్ళి వాళ్ళతో మనం మాట్లాడొచ్చు. అయితే ఆ రోజుల్లో కూడా నా నిమిత్తము అని అంటున్నాడు దేవుడిక్కడ. వీరికి అన్యజనులకును సాక్షార్థమైన నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు, రాజుల యొద్దకు తేబడతారంట. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడుదురు, ఏమి చెప్పుదుము అని చింత చేయనవసరం లేదు. మీరేమి చెప్పవాలనేది అది ప్రభువే చూసుకుంటాడు. ఆ గడియల్లోనే మీకు అనుగ్రహింపబడుతుందని తండ్రి చెప్తున్నాడు. అదెప్పుడు జరుగుతుంది? నీ మనస్సు యథార్థంగా నిష్కపటంగా ఉంచుకొని నువ్వు మాట్లాడినప్పుడు. ఎందుకోసమంటే కొన్నిసార్లు మనం చూస్తుంటాం ఈ సమాజంలో కొన్ని ఫేక్ ఉంటాయి మాటలు. ఎదురుగున్నప్పుడు అంత మంచిగానే ఉంటది. అంత గ్రేట్‌గానే ఉంటది. కొంచెం మనము ఎదురుగా లేకుండా చాటుగా వెళ్ళిపోయిన తర్వాత కొంత మనం ఆ కమ్యూనికేషన్ గ్యాప్‌లో అయినప్పుడు వారి గురించి అన్ని చెడే మాట్లాడుకుంటాము. కానీ కలిసి ఉన్నప్పుడు మంచి ఏమైంటది? ఆ మంచిని మాట్లాడతామా? ఆ మంచి గురించి చెప్పగలుగుతామా? అంటే యథార్థత ఉండాలి. సరే ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ఏదో జరిగింది. ఇది ఎనఫ్ అయిపోయింది ఇది ఈ రోజుది. కానీ నిన్నటి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ రోజులో ఆ యథార్థత ఏమైంటది? ఆ మంచితనం ఏముంటది? ఆ మనిషి ఎదురుగా మాట్లాడిన మంచి ఏముంటది? అది మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. మీరు ఏం చింత చేయకండి. అక్కడ మిమ్మల్ని ఆ సమాజ మందిరంలోకి రాజుల యుద్ధకు అధిపతుల యుద్ధకు మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు, తేబడినప్పుడు మీరేం చింత చేయాల్సిన అవసరం లేదు. ఏం మాట్లాడాలని ప్రిపరేషన్ అవసరం లేదు ముందుగానే. మీరేం చెప్పాలో ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడుతుంది. అది ఎప్పుడు అనుభవించుతుంది? నిష్కపటమైన మనస్సు, యథార్థంగా ఉండాలి. అయితే మ దీంట్లో ప్రత్యేకంగా ఏందనంటే హ్మ్, వివేకము లేకపోయినా గూడా మనము ఓడిపోతామేమో కానీ, నిష్కపటమైన మనస్సుంటే దేవుడు చూస్తాడు. అయితే ఈ నిష్కపటమైన మనసు అందరికీ కనిపించదు. కానీ ప్రభువుకు కనిపిస్తుంది. ఒకవేళ జ్ఞానం కొదువై, వివేచన తక్కువైనప్పుడు, మనం కొంచెం తొందరపాటులో వేరే నిర్ణయాలు తీసుకున్నా, అది యథార్థతతో తీసుకున్నదయ్యుంటే, దేవుడు దానికి కనిపించని బ్లెస్సింగ్స్ మనకిస్తాడు.
అయితే అదే విధంగా మన హృదయాలను నిష్కపటంగా ఉంచుకొని దేవుని కోసము సిద్ధపరచుకోవాలా. అవును. సమాజంలోకి మనం వెళ్తున్నప్పుడు నీకు వివేచన లేకపోయినా పర్లేదు. కానీ నిష్కపటంగా సమాజంలోకి వెళ్ళాలా. సమాజం పరిచర్య చేస్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, నువ్వు క్రీస్తు బిడ్డగా నిలబడిన సమయంలలో ఎక్కడైనా సరే నిష్కపటంగా ఉంటే ఒక ఐడెంటిఫై ఏంటి అని అంటే వీళ్ళు క్రీస్తు బిడ్డలని చెప్పుకోవడానికి ఆ నిష్కపటమైన మనసు అందరికీ కనిపించేలాగా చేస్తుంది. కానీ ఇది అందరికి అర్థం కాకపోయినా మన తండ్రి అయిన మరి మన తండ్రి అయిన యెహోవా దేవునికి అర్థమైతది మన నిష్కపటమైన మనసు. కాబట్టి దేవుడు మనకివ్వాల్సిన ఆశీర్వాదాలు వివేకం లేకపోయి చేసినా గూడా నిష్కలంకమైన మనస్సుతో, నిష్కపటమైన మనసు చేస్తే దానికి మంచి దీవెనలు మనకు ఇస్తారు. అయితే మీ ఇది మీ తండ్రి ఇవన్నీ ఈ రహస్యమందు ఇప్పుడు మన మనసులో ఉన్నది దేవునికి అర్థమైతుంది కాబట్టి, నీకు నువ్వు ఏం మాట్లాడాలి, ఏం చేయాలో అవసరం లేదు. కొంతమంది దుడుకులో మాట్లాడినా గూడా ఆమె యథార్థవంతురాలు అన్నదంటే నోరు జారి అంటదంతే. మనసులో ఏముండదు అంటది ఇడిచిపెడుతది అనే మాట అంటుంటారు. అందరూ మనకు 10 మందిలో 99 మంది అది గ్రహించకపోయినా ఒకరైనా గ్రహిస్తారది. ఆ ఒక్కరు మన ప్రభువైన యేసుక్రీస్తు అయ్యుంటే ఇంకా సంతోషం. ఎందుకోసమంటే మన నిష్కపటమైన మనసును బట్టే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. అయితే ఇది మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గానీ మాట్లాడువారు మీరు కారు. అవును. ఈ నిష్కపటమైన మనసున్న వాళ్ళకు దేవుడు సమీపంగా ఉంటాడు. వారు మాట్లాడిన మాటలో కూడా దేవుడు ఉంటాడు. ఆ మాట యథార్థతదై ఉంటది. కాబట్టి వాటిని బట్టి మనము ప్రతిఫలం పొందుకుంటాము. అయితే ఆహ్, ఏ ఎలాంటి పరిస్థితులొచ్చినా తోడేళ్ళ వంటి సమాజంలోకి మనం వెళ్ళినా, ఎలాంటి శ్రమలకు మనం వెళ్ళినప్పుడు తోడేళ్ళ వంటి సమాజంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఆహ్, మనలను శ్రమకు అప్పచెప్తారంట. శ్రమ కూడా మంచిదే. కానీ సరే ఆ శ్రమకు అప్పచెప్పినప్పుడు మనము ఏం మాట్లాడదాము, ఏం లేదు, ఏం ఆన్సర్ చేద్దాము, ఇది మన వశం కాదు. మనం వెళుతున్నప్పుడే కొంచెం వివేచన, నిష్కపటమైన మనసుతో సమాజంలోకి ఎళ్ళాలి. ఎళ్ళినప్పుడు మనకు నెక్స్ట్ ఏం జరగబోతుందంటే, నా నిమిత్తము మిమ్మల్ని శ్రమకు అప్పచెప్తారని ఇక్కడ క్రీస్తు చెప్తున్నాడు. అవును. హ్మ్. శ్రమకు అప్పచెప్పినప్పుడు మనము ఇంకొక ఆలోచన మనకవసరం లేదు. మనది ఫస్ట్ మనం చేయాల్సింది ఒకటే. తోడేళ్ళ వంటి సమాజంలోకి ఎళ్ళినప్పుడు ఆహ్, యథార్థంగా, నిష్కపటమైన మనసుతో, వివేకంతో వెళ్ళమంటున్నాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలకి దేవుడు సమాధానం చెప్తానంటున్నాడు. ఏ విధమైన శ్రమకు వెళ్ళినా నీకా చింత అవసరం లేదు. మొదటి చింతనే నీకు కావాల్సింది. నువ్వు సమాజంలోకెళ్ళేటప్పుడే నీకు కావాల్సిన ఒకటే ఆలోచన. ఈ విధంగా నేను వెళ్తున్నాను సమాజంలోకి. ఓకే. వెళ్ళినావు నువ్వు. నీ పని అక్కడ జరిగావు. నీ పరిచర్యను చేసినావు. ఆ తర్వాత వచ్చే శ్రమ నీది కాదు. శ్రమనే వస్తదని చెప్తున్నాడాయన. దాన్ని ఆ తర్వాత వచ్చే ఆలోచన నీకవసరం లేదు. ఆయన ఆలోచిస్తాడు. అయితే ఈ వాక్యమును బట్టి ఆహ్, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ సమయమున దేవుడే మాట్లాడతాడు. కాబట్టి మనకు ఆలోచన అవసరం లేదు. తండ్రి ఆత్మను మనం పొందుకోవాలి. ఆ టైంలో తండ్రే మాట్లాడాలి. మనం మాట్లాడితే వ్యర్థమైన మాటలు మాట్లాడతామేమో, ఇంకొక మాట పెంచుతామేమో, అవసరం లేనిది మాట్లాడతామేమో, ఉన్నది లేనిది కల్పించుకొని మాట్లాడతామేమో, మనకు అది అవసరం లేదు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ తండ్రి మనకు బూరగా ఉండి తను మాట్లాడతాడు. అయితే ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది సమాజంలోకి తోడేళ్ళ వంటి వారి మధ్యకి దేవుడు మనల్ని పంపిస్తాడంట. సంతోషంగా మనము నిష్కపటమైన మనస్సు కలిగి, వివేచన కలిగి సమాజంలోకి వెళ్ళాలి. దేవుడి కొద్ది వాక్యము ద్వారా మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.